మీరు బ్రేక్ఫాస్ట్ 7:30 లోపు తినేస్తాం మేడం. ఇంకా 7:30 11 వరకు ఏం తినకూడదు. మంచినీళ్ళు తాగొచ్చా అండి? మంచినీళ్ళు కూడా కాదండి, వద్దు. వద్దు. వీలైనంత వరకు వద్దు. మరీ దాహం ప్రాణం పోతుందంటే కొంచెం నాలుగు తడుపుకోవడమే. ఏమీ కడుపు లోపలికి పోకూడదండి ఆ టైంలో. 7:30 to 11. 11 మళ్ళీ మీకు కావాలంటే అనుకుప్పుడు తినొచ్చు, లేదు నాకు వండినవే ఏదో తింటాను అంటే తినొచ్చు, మీ ఇష్టం. ఇంకా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కూడా తినొచ్చు అంటారా? వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మీ ఇష్టం అండి, ఏదైనా మీకు నచ్చింది. కానీ ఏది తిన్నా కూడా అన్నీ తినొచ్చు, ఏం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేవు. ఓకే, కానీ ఎలా తినాలి? వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా బాగా నవలాలి. ఈ చికెన్ మటన్ అయినా బాగా నవలి మట్టిలో వేసిన వెంటనే అది అబ్జర్వ్ చేసుకోవాలి, కడుపులో పడిన వెంటనే. అలా చేసుకుంటూ ఉన్నామంటే మనం నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఎందుకంటే మనం వర్క్ చేసేది సెల్స్లో ఏ ఎనర్జీస్ తక్కువ ఎక్కువ అయినాయి, దేనివల్ల ఇన్ఫ్లమేషన్స్ వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ ఇన్ఫ్లమేషన్లో స్టార్ట్ అవుతుందండి డిసీజ్. ఏ డిసీజ్ అయినా, క్యాన్సర్ అయినా, ఏదైనా ఇన్ఫ్లమేషన్తోనే స్టార్ట్ అవుతుంది. సెల్స్ అయితే తేడాగా ఉందో దాన్ని మీరు సరి చేయగలరా మేడం? అదే సరి చేస్తామండి, అదే సరి చేస్తాం. ఎలా సరి చేస్తారు చెప్పండి? ఒకే ఒక కాపర్ నీడిల్ ఉంటుందండి. ఈ ఎనర్జీస్ ఏ ఎనర్జీ వెళ్ళలేదో కరెక్ట్గా అక్కడ నాడీలో తెలుస్తుంది మనకి, తెలుస్తుంది. నాడీ చూస్తే దాన్ని ఒక రాగి వైర్ తీసుకొని ఆ పాయింట్లో పెడతాం. పెట్టినప్పుడు అది రాగికి యూనివర్సల్ ఎనర్జీ తీసుకునే పవర్ ఉంది కదా, అది ఆ యూనివర్సల్ ఎనర్జీని తీసుకొని అక్కడ ఫ్లష్ అవుట్ చేసి ఆ ఎనర్జీని లోపలికి పంపించేసి ఆ ఉన్న ప్రాబ్లమ్ని తొలగించేస్తుంది. చాలా ఈజీగా ఉంటుందండి అసలు. కానీ ఎప్పుడైపోతుంది అని మాత్రం క్వశ్చన్ నేను కూడా చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ. కానీ వాళ్ళు ఒక 2 సార్లు మొన్న ఒకరు వచ్చారు ఇక్కడ, తనకి ఆ అమ్మాయికి ఏంటంటే 4 హిమోగ్లోబిన్ పడిపోయింది. 4 హిమోగ్లోబిన్ ఉంటే ఇంకా బ్రతకలేదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 వీక్లో ఆ అమ్మాయి 8కి వచ్చేసింది హిమోగ్లోబిన్. అంటే ఏం చేశారు మేడం మీరు? ఓన్లీ నాడీయే బ్యాలెన్స్ చేసా, నాడీ బ్యాలెన్సింగ్ చేశారు అంతే. బ్యాలెన్సింగ్ చేసా, నాడీ బ్యాలెన్సింగ్ చేసి కొన్ని శివనాడి పాయింట్స్ అని వాళ్ళు ఇంట్లో చేసుకోవడానికి నేర్పిస్తా. నేను చేసి అంటే నాడీ బ్యాలెన్సింగ్ అనేది, పల్స్ బ్యాలెన్సింగ్ అనేది ఏమో శక్తి నాడి. దాంతో పాటు బాడీలో శివ శక్తి ఉన్నట్టు శివనాడి అని ఒకటి ఉంది. ఆ శివనాడి కూడా ఏంటంటే బియ్యం గింజ వెళ్తున్న అంత సన్నగా మన బాడీ మొత్తం వెళ్తూ ఉంటుంది ఎనర్జీ. అది ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. దానికి పాయింట్స్ నేర్పించేస్తాం, ఎవరికి ఏం కావాలో అది వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి ఆ శివనాడి పాయింట్ నేర్పించేస్తే వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటుంటే 1 వీక్గా అమ్మాయికి 8 వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు మీ పద్ధతి పాటించినప్పుడు ఆహార నియమాలు కానీ పథ్యం కానీ ఉంటుంది? పథ్యం అంటారు కదా, పథ్యం ఉండదండి. అది తినకూడదు, ఇది తినకూడదు, నో, ఏం లేదండి. మీ నాలుకే మీకు డాక్టర్ అండి. ఇప్పుడు మీరున్నారు, మీరు 2 ఇడ్లీ తినాలండి అన్నాను అనుకోండి, మీకు 3 ఇడ్లీ తినాలని ఉంది. అయ్యో డాక్టర్ చెప్పారు నేను తినలేనని చెప్పుకుంటే అది పాపం కదా. అంటే మీరు ఎలా తినాలి? బాగా నవ్వులి తిన్నప్పుడు ఆ 2 ఇడ్లీ మీకు సరిపోతుంది. మనం ఎక్స్ట్రా తినేదంతా కూడా మన కోరికతో తినడమే, గబగబా తినేస్తాం కాబట్టి అలా తింటాము. మీరు కూర్చొని మీకోసం పొద్దున్న ఒక 6 గంట, మధ్యాహ్నం 6 గంట, సాయంత్రం 6 గంట కేటాయించుకోండి ఫుడ్ తినడానికి. మన కోసమే కదా మనం బ్రతికేది, రేపు మనం ఇంకొకరికి బర్డెన్ కాకూడదు కదా. సో ఆ తినే విషయంలో ఫస్ట్ కరెక్షన్ చేసుకోవాలండి ఎవరైనా సరే. ఏంటంటే వీళ్ళు తినేటప్పుడు సెల్ ఫోన్ పెట్టుకుంటారు, టీవీ పెట్టుకుంటారు, అసలు పెట్టుకోకూడదు, అది డేంజర్. అసలు సెల్ ఫోన్ పెట్టుకుంటే మీరు అక్కడ ఏమైతే చూస్తున్నారో ఆ ఎంజైమ్స్ ఇవి సెక్రెట్ అవుతాయి. ఇప్పుడు మీరు అన్నం తినేటప్పుడు ఓన్లీ అన్నాన్ని కళ్ళలో చూస్తూ తింటే మీ లివర్ యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే కళ్ళల్లో చూస్తారు, కళ్ళు అనేది లివర్కి యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట. అన్ని ఎంజైమ్స్ కూడా, డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ కూడా మనం దాన్ని చూసి దాని మీద శ్రద్ధ పెట్టి తింటేనే కరెక్ట్గా వస్తాయండి. మీరు శ్రద్ధ అన్నారు, మా అమ్మగారు దాని మీద అన్నం మీద ధ్యాస పెట్టి ఏం తింటున్నాం, రుచి ఎలా ఉంది, అది ఏం కూర. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఏం కూర ఏంటి తెలీదు, ఎవరికి తెలియదు. అయిపోయిందండి, లైఫ్ స్టైల్ కూడా అలా అయిపోయింది. కానీ కొంచెం మనం అన్నం మీద ధ్యాస పెడితే మనం ఏం తిన్నామో, టేస్ట్ ఎలా ఉంది, ఉప్పు తక్కువ ఉందా, కారం ఎక్కువ ఉందా, మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎనర్జీ కరెక్ట్గా బాగా నములుతాము, టీవీ చూడము, సెల్ ఫోన్ మాట్లాడము, దాంతో మనం బాగా నవ్వులుతాము. అది గట్టి పదార్థం ఏమో పలచగా అయిపోయి జీర్ణం లోపలికి వెళ్తుంది, బాగా మనకి
అంటే బాడీకి అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుంటాం. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అవును, ఇవన్నీ సరి చేయడానికి మీరు ఉన్నారు. అవునండి, నేను చెప్తాను. నేను ఏదో అంటారు కదా, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం, నీళ్ళు తాగించలేము మళ్ళీ మనం. ఇక్కడికి వస్తే నేను అన్నీ చెప్తాను, ఎంత టైం తీసుకున్నా చెప్తానండి. ప్రతి వాళ్ళకి అంత శ్రద్ధగా చెప్తాను నేను. ఇప్పుడు మలబద్ధకం ఉందో అనుకో మేడం, ఉమా వెంకటేష్ గారు, మలబద్ధకం ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చండి, అది లార్జ్ ఇంటెస్టైనే కదా, అది కూడా సెల్సే కదా. అంటే మీరు ఏమనుకుంటున్నారో మలబద్ధకం అంటే లార్జ్ ఇంటెస్టైన్ మోషన్ వెళ్ళాలి అంతే, అంతే కదా. కానీ అలా కాదండి, ప్రతి సెల్ మోషన్ వెళ్తుందండి. ఓకే, ప్రతి సెల్లులో ఉంటుంది. ప్రతి సెల్లులో ఏం జరుగుతుంది ప్రక్రియ, మనకి ప్రతి సెల్లులో మనం బ్రీత్ చేసుకోవాలి. అది వెళ్ళి ప్రతి సెల్లో మైటోకాండ్రియా అనే స్టవ్ ఉంటుంది, పొయ్యి ఉంటుంది. ఆ పొయ్యి వెలిగించడానికి ఆక్సిజన్ కావాలి. అది వెలిగించినాక మనం తిన్న ఫుడ్, న్యూట్రియంట్స్ అన్నీ కూడా దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది కుక్ చేస్తుందండి. ప్రతి సెల్ మనం ఇక్కడ కుక్కర్ ఫుడ్ తిన్నా లోపల వెళ్ళి కుకింగ్ జరుగుతుంది, మళ్ళీ మైటోకాండ్రియాలో కుకింగ్ జరుగుతుంది. మండిస్తుంది అని కుక్ చేసినాక ఎనర్జీ అంతా ఒక పక్క డైవర్ట్ అయిపోతుంది, ఎనర్జీ అంతా బయటకు వస్తుంది. అప్పుడే మనం తిన్నాక మనకి ఎనర్జీ ఫీల్ అవుతాం. మిగతా వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడ పోతాయి? అవి ప్రతి సెల్ మోషన్ వెళ్తాయి, ప్రతి సెల్ వస్తుంది, ప్రతి సెల్ యూరిన్ వెళ్తుంది. ఈ కలెక్ట్ చేసుకొని లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కరెక్షన్ చేసినప్పుడు ప్రతి సెల్ మోషన్ వెళ్ళినప్పుడు అన్నీ ఆటోమేటిక్గా సెటరేట్ అయిపోతాయండి. కాన్స్టిపేషన్గా సపరేట్గా దీనికి ఏ రోగమైనా సరే సపరేట్ వైద్యం లేదండి. టోటల్ బాడీ అండ్ మైండ్ చేస్తూ ఉన్నప్పుడు మైండ్ కూడా మనకి మారిపోతుందండి, పాజిటివ్గా మారిపోతాం మనం. ఎంత నెగిటివ్గా ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్గా మారుతారు. ఓకే, డాక్టర్ ఉమా వెంకటేష్ గారు, కొంతమంది పిల్లలు భోజనం చేయట్లేదండి, అమ్మా నాన్నలు ఎంత బాధపడుతుంటారు. పెద్ద ప్రయాసం, ఇద్దరు ఫైట్ చేసుకోవడం, తల్లి ఉమ్మ పెడతానని తండ్రి వద్దని, ఏదో తండ్రి పెట్టమని తల్లి వద్దని, గొడవలుగా ఉంటుందండి. కాదు, ఒక రణరంగం, యుద్ధంలాగా ఉంటుంది అది. అంటే ఇరాను అమెరికా వార్లాగా ఉంటుంది పొద్దున ఇంట్లో ఈ భోజనాల దగ్గర. ఇది కూడా ఎనర్జీ లోపమే కదండి, ఎర్త్ ఎనర్జీ లోపమే కదా. ఎనర్జీని కరెక్షన్ చేస్తే వాళ్ళే తింటారు. ఆ పిల్లలు మీ దగ్గర తీసుకొస్తే సెట్ చేస్తారు మీరు? డెఫినెట్గా. ఓకే, ఎవరైతే సరిగ్గా భోజనం చేయట్లేదో సరి చేస్తాం, తక్కువ తిన్నా సరి చేస్తాం. ఇప్పుడు చాలా మంది నాకు చెన్నైలో ఎలా వస్తారంటే చాక్లెట్లో తింటాడు, విపరీతంగా తింటాడు. అంటే వాళ్ళని పిలిచి నెమ్మదిగా తిన్నాను, నాలుగు మీద పెట్టుకోవాలి ఆ చాక్లెట్. అది ఎంతసేపు కరుగుతుందో కరగని, నువ్వు పళ్ళల్లో కొరికి తినకూడదు. అది పెట్టుకుని నెమ్మది కరిగి తిన్నాక రెండో చాక్లెట్ తినడు. అలా మానేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. ఏది తినాలి, అడిక్షన్ అనేది ఏం లేదు. సిగరెట్ స్మోకింగ్ అడిక్షన్ ఎందుకు వస్తుంది? ఎయిర్ ఎనర్జీ వాళ్ళకి తక్కువ ఉంది బాడీలో. ఎయిర్ ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు గాలి కావాలనిపిస్తుంది, అది స్మోక్ చేస్తే తీసుకునేటప్పుడు అది సరిపోతుంది అనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎయిర్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసామనుకోండి, ఇంకా వాళ్ళకి స్మోకింగ్ మీద అవగాహన పోదు, కొంచెం కొంచెంగా తగ్గిస్తారు. ఇప్పుడు ఎక్కువ మంది భార్యలు బాధపడేది అంటే ఈ భర్త తాగుడికి అలవాటు పడిపోయాడు, ఇబ్బంది పడుతున్నాడు, దాన్ని సరి చేయగలం మేడం? వుడ్ ఎనర్జీ వాళ్ళకి బాగా లోపం ఉంటుంది. అంటే వుడ్ ఎనర్జీ లోపం అంటే ఏముంది? మట్టి లేదు, గాలి లేదు, నీరు లేదు, ఫైర్ లేదు, ఏం లేదు. అందువల్ల అక్కడ వుడ్ ఎనర్జీ లోపం వచ్చింది. సో అన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు కొంచెంగా ఇప్పుడు మధ్యాహ్నం రాత్రికి తాగేవాళ్ళు ఏమవుతారు? రాత్రికి మాత్రం తాగడం మొదలు పెడతారు. మరి ఎక్కువగా 4 పెగ్గులు 3 పెగ్గులు అలా తాగేవాళ్ళు కొంచెంగా తాగడం మొదలు పెడతారు. అలా కొంచెంగా మనీ ఒక్క స్టేజ్లో ఎప్పుడు అయిపోతుంది అని నేను చెప్పలేను. నేను దేవుడు కాదు చెప్పడానికి, అలా అయిపోతుంది, డెఫినెట్గా అవుతుంది. నమ్మకం పెట్టుకోవాలి. అసలు ఏ జబ్బైనా సెల్స్లో వస్తుంది, ఆ సెల్స్లో కరెక్షన్ చేస్తాం. చేసినప్పుడు ఆటోమేటిక్గా నార్మల్ అయి తీరాలి. ఓకే, మరి ఊబకాయం ఒకటి ఉంటుందండి. ఊబకాయం అంటే మనకి ఒబిసిటీ కూడా రెక్టిఫై చేయగలం చేస్తామండి. వాళ్ళు ఎక్కువ తెలియకుండా తింటారు, లేకపోతే తినకపోయినా లావ్ అయిపోతున్నా అంటున్నారు. ఇప్పుడు బయట చూడండి, మట్టిలో వర్షం వచ్చింది, వర్షం రాగానే బురదగా అయిపోతుంది. ఇప్పుడు డ్రై మట్టి తీసుకొని ఇంత మట్టి తీసుకొని కొలిసారు అనుకోండి, ఎంత ఉంటుంది? 100 గ్రాములు అనుకోండి. ఈ వాటర్ పడిపోయినాక ఇంత మట్టి తీసుకొని కొలిస్తే అది 200-300 గ్రాములు వెయిట్ ఉంటుంది. వాటర్ ఎక్కువ అయిపోయినప్పుడు బురదగా ఎలా అయిపోతుందో బయట, అలాగా మన బాడీలో అయిపోతుందండి. అలా బాడీలో అయిపోయినప్పుడు అది ఊబకాయంగా తయారవుతుంది అన్నమాట.
ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, వాటర్ ఎనర్జీకి సపరేట్ చేయాలి, ఎర్త్ ఎనర్జీకి సపరేట్ చేయాలి. ఈ ఫుడ్ తినే మెథడాలజీ మార్చాలి. వాళ్ళు ఏం పసులు ఉండక్కర్లేదు, ఏమి డైట్ అక్కర్లేదు, ఇది ఫాలో చేస్తే చాలండి. మీరేం చెప్తే చేస్తే సరిపోతుంది, ఇంతే సరిపోతుంది. ఇప్పుడు నేను 50 kgs ఉన్నానండి. నేను అన్నీ తింటాను, నాకు నచ్చినవి అన్నీ తింటాను, నాకేం రెస్ట్రిక్షన్స్ ఉండదు. బాగా నవలి తింటాను. ఒక జ్యూస్ ఇచ్చారన్నా కూడా నాకు అరగంట పడుతుంది తాగడానికి. జ్యూస్ కూడా ఇంత గ్లాస్ అయినా నెమ్మదిగా కాఫీ తాగినట్టే తాగుతాను నేను. అంతే అలా తిని అలా తాగి అలవాటు అయిపోయింది. 20 years పైన నాకు అలా అలవాటు అయిపోయింది. తగ్గించగలరు? డెఫినెట్ గా. ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటే అది కూడా పక్కన పెట్టేది. మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, తగ్గించగలరా? ఇది మోకాలు నొప్పి అయినా, మోకాలు అంటే ఎముకలు కదండి మీకు. ఎముకలు దేనిలో వస్తాయి? వాటర్ ఎనర్జీ. ఓకే, వాటర్ ఎనర్జీ తగ్గిపోయి ఉంటుంది వీళ్ళ బాడీలో. తగ్గిపోయి డెఫినెట్గా వాటర్ ఎనర్జీ తగ్గిపోయి ఉంటుంది. వాటర్ ఎనర్జీ ఎందుకు తగ్గింది? ఫైర్ ఎనర్జీ పెరిగిపోయి ఉంటుంది. పొయ్యి మీద నీళ్ళు పెట్టేసి వచ్చి మర్చిపోయాం, నీళ్ళంతా ఎవాపరేట్ అయిపోతాయి కదా. అలాగే ఫైర్ ఎనర్జీ ఎక్కువైపోయి వాటర్ ఎనర్జీ తగ్గిపోయి ఉంటాయి వీళ్ళ బాడీలో. అప్పుడు ఏమవుతాయి? అవి ఆటోమేటిక్గా దానికి కావాల్సిన ఫుడ్డే లేదు, వాటర్ ఎనర్జీ లేదు. కాబట్టి వాటర్ తాగడం గురించి మాట్లాడలేదు, ఎనర్జీ గురించి మాట్లాడతాం. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి మోకాళ్ళ నొప్పే కాదండి, బోన్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా, తల నుంచి కాళ్ళ దాకా బోన్లో ఏ జాయింట్లో ప్రాబ్లం వచ్చినా సరిపోతాయి. డాక్టర్ మనకి చెప్తారు, మీకు తెలిసిపోతుంది. వాళ్ళే టెస్టులు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నడవకుండా వచ్చారండి, నడవలేక వాళ్ళకి నడవడం తెలుస్తుంది కదా. ఓకే అండి. ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదని సమస్య మధ్యకాలం ఎక్కువైంది. అవునండి. ఉమా వెంకటేష్ గారు విన్నారు మీది అంటే రకరకాల పూర్వం అయితే ఉద్రబాబు అంటే ఒకడు 10 మంది 8 మంది 7 సంతానం 9 మంది అలా ఉండేవారండి. మరి ఇప్పుడు చూస్తే పిల్లలు పుట్టలేదు, వాళ్ళకి సంతానం ఏమి సమస్య మీరు సరి చేయగలరా? కానీ దానిలో చూడాలండి, చూస్తాం. ఫిజికలీ ఉందా, ఎమోషనలీ ఉందా, మెంటలీ ఉందా, ఇంటలెక్చువలీ ఉందా, స్పిరిచువలీ ఉందా, ఆస్ట్రలాజికలీ ఉందా. ఓకే, మన ఆస్ట్రలాజికల్ కూడా కరెక్షన్ అవుతాయి అందులో. అంటే వాళ్ళని అబ్జర్వ్ చేసి టెస్ట్ చేసి అవును వాళ్ళు బ్యాలెన్సింగ్ చేస్తామండి. వాళ్ళకి డెఫినెట్గా బ్యాలెన్సింగ్ అయిపోయిందంటే ఇద్దరికి బేబీ పుడుతుంది. బేబీ పుడితే చక్కగా పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. 100%. పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా మీ దగ్గరికి వస్తే అది పిల్లలు పుట్టడానికి అవకాశం. వాళ్ళు మందులు వాళ్ళు వాడుతున్న వాళ్ళు వాడుకుంటూ ఉండండి. ఇది ఎనర్జీ కరెక్ట్గా ఆ మందులు కడుపులో వేస్తారు కదా, ఆ కడుపు అనేది ఎనర్జీ సరిగ్గా లేదు కదా, మట్టి సరిగ్గా లేదు కదా, రాళ్ళు రప్పలుగా ఉన్నాయి. దాన్ని మట్టిగా చేస్తాను నేను. మట్టిగా చేసినప్పుడు మీరు ఏం వాడుతున్నారో అది పనిచేస్తుంది. ఫస్ట్ ఇప్పుడు మొక్కలు పెరగాలంటే మట్టి కావాలి, ఆ మట్టి అలాగే బాడీలో వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే ఒక కావాలి, ఆ ఎనర్జీ మనం కరెక్షన్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏ మందులు వాడుతున్నా అది పనిచేస్తుంది. లేదు నేను మందులే వాడట్లేదు, మీ దగ్గరికే ఫస్ట్ వస్తున్నా అంటే ఇంకా మంచిది, చేసేయచ్చు. ఏ మందులు లేకుండా చేయొచ్చు. ఓన్లీ ఆహారం టైమింగ్ 7 to 7:30 11 ఇంతే ఆహారం చూసుకోవాల్సి. మళ్ళీ ఈవినింగ్ ఏమో 6 to 7 లోపల తినేయాలి. ఓకే అండి. కొంతమంది ఏంటంటే శృంగార సమస్యలు ఉన్నాయని చెప్తుంటారు, భార్యతో సరిగ్గా ఉండలేదండి, లేకపోతే ఎక్కడో మైండ్ పెట్టుకుంటాడు, పక్కన ఉంటాడు కానీ ఆ అమ్మాయి చెప్తుంటుంది మరి పక్కన ఉంటాడు, నా మీద ధ్యాస ఉండదు, ఎక్కడో పెడతాడు, ఏంటో ఆలోచిస్తుంటాడు, నాతో గడపడం అని చెప్తుంటుంది. అటువంటి శృంగార సమస్యలకు కూడా మీరు చేస్తామండి పరిష్కారం. అంటే వాళ్ళకి శృంగార సమస్యలు వాళ్ళకి తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది, ఎనర్జీస్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది, ఎనర్జీ ప్రాబ్లం ఏంటని తెలుస్తుంది, ఎనర్జీ ప్రాబ్లం ఏంటి అని తెలుస్తుంది, ప్రాబ్లంకి ఎనర్జీ ప్రాబ్లం ఏంటని తెలుస్తారు, ఏంటని తెలిసిపోతుంది. అప్పుడు తెలిసిన ఆ ఎనర్జీని మనం సరి చేసామంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లం కొంచెం కొంచెంగా అరికడతాయి. నాకు నేను ఈరోజు వచ్చాను, నాకు రేపు మారిపోతుందా అంటే అలా కుదరదు. ఇప్పుడు ఇన్స్టెంట్గా పెయిన్ ఏదైనా ఉందనుకోండి, ఇన్స్టెంట్గా పెయిన్ తగ్గిపోతాయి. అంటే మోకాళ్ళ నొప్పి అంటే ఉన్న స్టేజెస్ ఉంటాయి కదా వాళ్ళకి, చాలా సివియారిటీ సర్జరీ దాకా వెళ్ళిందా, ఇప్పుడే స్టార్ట్ అయిందా అని ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళకి రిజల్ట్ వస్తాయి, ముందుగా లేట్గా, అంతే. అయితే ఉమా వెంకటేష్ నాకు అర్థమైంది ఏంటంటే సర్జరీ చేయాల్సి వస్తుంది అనుకోండి, సర్జరీ ఇప్పుడు ఏదో పేగు అంటుకుపోయింది అంటారు, క్యాన్సర్ కణాలు అంటారు, అది ఆపరేషన్ మాత్రం మీకు దగ్గర ఏం చేయలేరేమో. క్యాన్సర్స్ కూడా మన దగ్గర వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ మీ దగ్గర వస్తారు, కొద్దిగా ఉపశమనం ఉంటుంది, ఎనర్జీ మనం బ్యాలెన్స్ చేస్తాం. ఇన్ఫ్లమేషన్ ద్వారా తీస్తాం. ఇన్ఫ్లమేషన్కి రిమూవ్ చేయడానికి ఒక మ్యాట్ ఉంది మన దగ్గర. అందులో ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటండి, సెల్స్ అన్ని ఇన్ఫ్లమేషన్ అయి ఉంటాయి కదా, అది ఏం చేయాలి, అలాంటి వాళ్ళు మట్టిలో నడవాలి, ఒట్టి కాళ్ళతో మట్టిలో నడవాలి, చెప్పులు వేసుకోకుండా.
ఆ మట్టితో నిలిచినప్పుడు మదర్ ఎర్త్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని పంపించి లోపల ఉన్న ఈ అన్వాంటెడ్ సెల్స్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది. రోజు 1 అవర్ మట్టిలో నడిస్తే అది చాలండి. అలా నడవలేని వాళ్ళకి మన దగ్గర దానికోసం ఎర్తింగ్ మ్యాట్ అని ఒకటి ఉంది. దాని మీద అలా మనం ట్రీట్మెంట్ చేసినంతసేపు అరగంట దాని మీదనే ఇలా కాలు పెట్టేస్తాం అనమాట. కాలు పెట్టేసి కూర్చుంటారు దానిలో. ఒక పక్క ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది, ఒక పక్క మ్యాట్ ద్వారా లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ అంతా రిమూవ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. అయితే మీకు మానసిక సమస్యలు ఉన్నాయనుకోండి, మానసిక సమస్యలు కూడా మీకు రావచ్చు. అంటే ఇంకోటి సర్జరీ తప్ప, ఇప్పుడు కాలు యాక్సిడెంట్లో కాలు కట్ అయిపోయింది అనుకోండి, దాన్ని మీరు ఏం చేయలేరు. కానీ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ మీకు వస్తే కొద్దిగా తొందరగా ఉపశమనం దొరుకుతుంది, తొందరగా రికవరీ అవుతారు. ఏదో కాలు యాక్సిడెంట్ అయింది, కాలు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, అది తీసుకుంటూ మీ దగ్గర కూడా వస్తే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ తొందరగా వస్తాయి వాళ్ళకి. ఇంప్రూవ్మెంట్ తొందరగా ఉంటుంది, అంతా కూడా మనశ్శాంతిగా ఉంటుంది. అవునండి. చాలా అంటే అన్నీ మారుతుందండి, మన స్కిన్ మారుతుంది, మనం ఇది మారుతుంది, మన బాడీలో అన్నీ మారుతాయి. మనకి ఏదన్నా మైనసెస్ ఉంటాయి కొన్ని, అది మనం బయట చెప్పుకోలేనివి ఉంటాయి, అవి కూడా మనలోనే చేంజెస్ వస్తాయి. అదండి. అంటే ఎన్నాళ్ళు రావాలి అనే దానికి ఆన్సర్స్ లేవండి. వాళ్ళకి ఉన్న ప్రాబ్లంని బట్టి తొందరగా లేటుగా అది అవుతాయి. ఇప్పుడు నాకు అర్థం, ఒక మురికి ఒక నీరు ప్రవహిస్తుంది అనుకోండి ఏదో కాలంలో, ఎక్కడో ఒక అడ్డుకట్ట పడింది అనుకోండి, ఏదో ఒకటి అడ్డుపడితే ఆగిపోద్ది, ఫ్లో ఆగిపోతుంది. దాన్ని తీసేసి అనుకోండి మళ్ళీ పొలానికి నీరు వెళ్ళిపోతుంటాయి. అంతే అంతే, కరెక్ట్గా. సేమ్ మీరు ఏంటంటే మీరు గ్రహించుకుని వాళ్ళ యొక్క నాడీ మండలం పల్స్ బ్యాలెన్సింగ్ చేసేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అవునండి, అంతే. అంటే వాళ్ళు ఓపిక్గా మీకు రావాలి, ఓపిక్గా రావాలి. అంటే రోజు రాని అవసరం లేదండి. ఈ ట్రీట్మెంటే ఇప్పుడు నేను చేశాను పని, ఒక నాడి బ్యాలెన్స్ చేశాను, అది ఎలా జరుగుతుంది అని చెప్పడానికి మనం ఒక 5 రోజులు మినిమం వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం ఎంతసేపు ఒక రోజు రమ్మంటారా? లేదండి, 20 మినిట్స్ అండి, అంతే. 20 మినిట్స్ వారానికి ఒక రోజు. అందుకే 5 రోజులను పెట్టకుండా వారానికి ఒక రోజుని పెట్టాను. వీక్లీ వన్స్ వస్తే చాలు, 20 మినిట్స్. ఓకే. ఫస్ట్ టైం మాత్రమే ఎంటీ స్టమక్ లో రావాలి, తర్వాత ఎంటీ స్టమక్ అక్కర్లేదు. ఫస్ట్ టైం మాత్రం ఎంటీ స్టమక్ లో రావాలి. ఓకే, 20 మినిట్స్. అది ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న కడుపులో ఈ బిడ్డ పడినప్పుడు ఎలా ఉంది ఎనర్జీస్, ఎలాంటి ఎనర్జీస్తో ఉత్పత్తి అయింది. ఇప్పుడు మన కుమరోళ్ళు ఉన్నారు, మట్టి పాన చేస్తున్నారు, మట్టి చేసేటప్పుడు వాళ్ళకి తెలుస్తాయి ఎంత నీళ్లు పోయాలి, ఎంత గాలి కొట్టాలి, ఎంతసేపు ఎండలో పెట్టాలి, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. పాట మేకర్ కుండలు తయారు చేసి ఆయనకున్న ఎక్స్పర్ట్ మనకు రాదు కదా, మనం ఆ టెక్నిక్ గా చేస్తారు. అదే ఇప్పుడు దానిలో నీళ్ళు ఎక్కువైపోయినాయి అనుకోండి, అది షేప్ రాదు. ఎండలో ఎక్కువసేపు పెట్టారనుకోండి, క్రాక్ వచ్చేస్తాయి. అలాగా వీళ్ళు మనం ఇప్పుడు మన అమ్మ నాన్న కడుపులో నుంచి వచ్చేటప్పుడు, మనం ఉత్పత్తి అయినప్పుడు అప్పుడు మన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఫస్ట్ టైం ఎంటీ స్టమక్లో రమ్మంటాం.